ఫైనల్గా స్టార్ట్ అయింది నా చెయ్యి పడ్డాక. వీడు మధ్యలో ఆకాశంకి రోడ్ వేసినట్టు ఉంది మబ్బులో. డ్రోన్ పెట్టుకున్నా, డ్రోన్ బ్యాటరీ పెట్టుకున్నా, ఎక్స్ట్రాది అన్ని పెట్టుకున్నా, కానీ డ్రోన్ ఎగరేయడానికి డ్రోన్ రిమోట్ పెట్టుకురాలేదు. నేను ఇడ్లీ వడ తీసుకున్నా, అందరం ఇడ్లీ వడ తీసుకున్నా. బాగుంది. కరెక్ట్గా 5:45 అవుతుంది. ఇంకో 5 minutesలో నేను కమల్బాయ్ చెప్పిన లొకేషన్లో ఉంటా. ఈరోజు లాస్ట్ సాటర్డేలా కాకుండా అనుకున్న టైంకి అయితే బయలుదేరుతున్నా. నాకు కావాల్సిన వస్తువులన్నీ ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసుకొని రెడీ అయిపోయిన పొద్దున్నే లేచి 5 o'clockకి. చెప్పాలంటే నాకు అసలు నిద్రనే లేదు, కానీ రైడ్కి వెళ్ళాలని ఉంది, వెళ్తున్నా. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. పనిగాడు పెద్ద పీకుడు కానీ లెక్క వస్తా నేను నెక్స్ట్ రైడ్లో జాయిన్ అవుతా అది ఇది అన్నాడు. ఇప్పటికి 3-4 సార్లు ఫోన్ చేసినా ఎత్తనే లేడు అసలు ఫోన్. చలో లెట్స్ గో సండే రైడ్. బండ్ల పెట్రోల్ కూడా లేదు, వెళ్ళేదారులు ఎక్కడన్నా కొట్టించుకుందాం. గేట్ పడద్దు దేవుడా, గేట్ పడితే నేను ఇంత తొందరగా వెళ్ళినా కానీ జరిగే పక్కకి ఇంత తొందరగా వెళ్ళినా కానీ వేస్టే. గేట్ పడితే 10-15 నిమిషాలు గేట్ దగ్గరనే వేస్ట్ అయిపోతుంది. చలి లేదు కానీ మంచు ఉంది, షూస్కి జాకెట్కి ఆ మంచు దాకి అన్నీ పచ్చిగా అయిపోతున్నాయి. పడ్డట్టే ఉంది గేట్. అమ్మ పడలేదు. ముడిచింతలపల్లి అని ఒక విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాం ఈరోజు సండే రైడ్కి. అక్కడికి వెళ్ళాక అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అందరం కలిసి మళ్ళీ రిటర్న్ అయిపోతాము. అదే ఇప్పటికైతే ప్రస్తుతానికి సండే రైడ్ ప్లాన్. వచ్చిరా వెళ్ళి ఇంకా రాలేదా? ఈరోజు నేనే ఫస్ట్ వచ్చిన వాళ్ళకన్నా. ఏ టైం అంటే కమల్ బాయ్ అంటే టైం వస్తారు ఒక 5-10 నిమిషాలల్లా. కరెక్ట్గా 5:51 అవుతుంది. వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. మనం వచ్చేసినాక నేను వచ్చి 10 minutes పైన అయిపోయింది, ఇంకా రాలేరు వీళ్ళు. లాస్ట్ టైం నేను వెయిట్ చేపించిన అని చెప్పి ఈసారి వీళ్ళు వెయిట్ చేపిస్తున్నాను. జావ్లిన్ పోతుంది అవెంజర్ వేసుకొని. మార్నింగ్ వావ్, హార్లీ డేవిడ్సన్. వన్ టూ మనోళ్ళే వీళ్ళు కూడా. కమల్ బాయ్ ఆడున్నాడు. ఈరోజు గ్యాంగ్ చాలా పెద్దగా ఉంది. ఆగే చలే. हो गया स्टार्ट. లాస్ట్ టైం మేము 5 పోయినాం, అంటే లాస్ట్ సండే 5 పోయినాము. ఈసారి చాలామంది వచ్చారు. నేను బండిలో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. ఒకసారి ఏమైందో చూసి వద్దాం. వస్తలేరు వీళ్ళు, మళ్ళా దొబ్బుతురు. भाई इस साइड घुमा लो, इस साइड स्लोप है ना, इधर डाउन है ये तो। हाँ ఇంకా దొబ్బుతారే స్టార్ట్ అయితే లేదు. ఇటు సైడ్ స్లోప్ ఉందని చెప్పి ఇటు సైడ్ తిప్పుకోమన్నాం. पेट्रोल है ना भाई फुल? मैं पुश करता हूँ, रुको आप छोड़ दो भाई. फाइनल का स्टार्ट है ना चाहिए पड्डाక मल्ला ऑफ అయినట్టు. अरे ఏంట్రా ఇది? इससे ऑफ हो गया. कमल भाई इस साइड लो, ये भी स्लोप है, ये गाड़ियाँ ज़्यादा आ रहे हैं ना. हाँ इस साइड लो, बेस्ट है. हाँ
अब पीछे लो, इस लेन में ले लो, चलो अब छोड़ दो भाई, मैं दे देता हूँ। हाँ हाँ स्लो पे इस साइड भी। స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అది. ఓకేనా అభి? స్టార్ట్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది, 6:18 అవుతుంది. లాస్ట్ టైం కంటే లేట్ అయింది. చలో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం. ఇట్స్ షో టైం. జావ్లిన్ హాయ్. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. వీడు మధ్యలో దొరుకుతుంది. వీడు మధ్యలో దూరి మనం నేను ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నా కాబట్టి అసలు ఈ చల్లగాలి చెవులో కోతనే లేదు, లేకపోతే నా చెవుల పని అయిపోతుండే. అందరు రివ్యూ చేస్తారు ఇక్కడ బ్రిడ్జ్ కింద, మనం అది రికార్డ్ చేయాలి. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. లాస్ట్ టైం మేము 5 కాబట్టి ఎవరైతే లాస్ట్ టైం వచ్చారో వాళ్ళందరూ పరిచయం అయ్యారు. ఇప్పుడు కొత్త వాళ్ళని పరిచయం చేసుకుందాం మనం. ఈ వీక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారో రారో తెలియదు కదా మనకి. ఇప్పుడు లాస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు 5 వెళ్ళినాము. ఈ వీక్ దగ్గర 10 to 15 మెంబర్స్ వస్తారు. అవా చూడండి ఎట్లుందో మొత్తం. ఓ ఫుల్ ఫాగ్ ఉంది, మామూలుగా లేదు ఫాగ్. క్రేజీ ఉంది అసలు. ఆకాశంకి రోడ్ వేసినట్టుంది, మబ్బుల మధ్యలో నుంచి పోతున్నట్టున్నాం మేము. చూడడానికి ఫుల్ చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లగా లేదు, కానీ ఫాగ్ ఉంది ఫుల్. వచ్చేసింది షామీర్పేట లేక్, బట్ నో వ్యూ. రిటర్న్ వచ్చేటప్పుడు వ్యూ కనిపిస్తుంది. ఓ అసలు నీళ్ళే కనిపిస్తలేవు, మొత్తం మంచిగా కనిపిస్తుంది నీళ్ళ పైన. షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ ఫేమస్. ఈ గుడి కూడా చాలా ఫేమస్. ఏం కనిపిస్తలేదు అసలు. ఇట్లాంటి వెదర్లో చాలా మెల్లగా పోవాలి, చూసుకొని పోవాలి. సడన్గా ఏం ప్రత్యక్షం అవుతుందో తెలియదు. కొంతమంది ఉంటారు రేర్ లైట్స్ అసలు ఉండనే ఉంటాయి, బ్రేక్ లైట్స్, రేర్ లైట్స్. ఇస్తావు లాగుదామంటారు. ఈరోజు ఫస్ట్ స్టాప్ పిస్తోజ్ పెట్టారు. చూస్తారా మంచి ఎట్లా కనిపిస్తుందో ముందర లైట్ ఫోకస్కి. అవ్వండి పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టుకోవాలి. नहीं लास्ट टाइम से लोग बहुत ज़्यादा हो गए अभी. इंटरकॉम ब्लू स्टार वो क्या है, वो कौन सा ब्रांड का है? हाँ इंटरकॉम कौन सा ब्रांड का है भाई? ब्लू आर्मर का नया निकला ना. हाँ 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 ఇక్కడ కాఫీ తాగుదాం అనుకుని పిస్తా దగ్గర, కానీ ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలే, టైం పడుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:55, 7 అయిపోయింది. ఈయనే క్రౌడ్ అంటే రైడర్స్ ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ టైం వేస్ట్ అవుతుంటుంది.
లిమిటెడ్ పీపుల్తోనే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏం కనిపిస్తలేదు నాకైతే. నా నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయినా ముందర బైక్, అసలు బైకే కనిపిస్తలేదు. వైజర్ ఓపెన్ చేస్తే మొత్తం ముఖానికంతా పచ్చిగా తాకుతుంది మంచు. ఏమో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వచ్చిన ఇటు. చాలు లైవ్ కాదు కానీ రికార్డ్ అవుతుంది, తర్వాత ఎడిట్ చేయాలి మళ్ళీ. చాలు పెట్రోల్ కొట్టించుకొని వచ్చి ఇక్కడికి వచ్చేపు ఆగి ఎవరో ఇద్దరు వస్తున్నారంటే వెయిట్ చేసినాం కానీ వాళ్ళు వస్తలేరు. ఇంకా వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకున్నాడు ఎందుకని. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉందంట దగ్గరలో, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసుకొని వచ్చి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. కొంచెం ఫాగ్ కూడా క్లియర్ అయింది ఇప్పుడు. ఈరోజు చాలా టైం వేస్ట్ అయిపోయింది. అంటే లాస్ట్ సండే ఎట్లయితే రైడ్ చేసినామో అట్లయితే ఈరోజు చేస్తలేము. కొంచెం అటు ఇటు అవుతుంది. కొంతమంది అటు వెళ్ళిపోయారు, మేము ఇటు వచ్చినాము. నేను వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా ఏంది రోజు ట్యాంక్ బ్యాగ్లో ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది ఏందా అని. డ్రోన్ బ్యాటరీ పెట్టుకున్నా, ఎక్స్ట్రాది అన్ని పెట్టుకున్నా కానీ డ్రోన్ ఎగరేయడానికి డ్రోన్ రిమోట్ పెట్టుకురాలేదు నేను. ఇక్కడ ఆగినాము, ఆగి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాము. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఇది కాలువలాగా ఉంది, చిన్న బ్రిడ్జ్ ఉంది, అక్కడ గుడి కూడా ఉంది, శివాలయమో ఏదో మరి. డ్రోన్ ఎగరేస్తే బాగా కనిపిస్తుంటాయి గుడి. కమల్ బైది ఫోటోషూట్ నడుస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఆగి కొన్ని ఫోటోలు తీసుకున్నాము, కొద్దిసేపు ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసిపోతున్నాం. ఈ లొకేషన్ ఉద్దమరి దగ్గర ఉంది, అది వెంకటేశ్వర స్వామి గుడి అంట. ఇప్పుడే ఒక స్వామి వచ్చి చెప్పిండే మాకు. వెదర్ చాలా బాగుంది, వెదర్లో ఏం తీసినా మంచిగానే వస్తాయి. నేను అనుకుంటున్నాను వచ్చేటప్పుడు ఏంది ట్యాంక్ బ్యాగ్లో చాలా ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది ఈరోజు అనుకుంటున్నా. అంటే నేను రిమోట్ డ్రోన్ అన్నీ పెట్టుకుంటే ప్రాపర్గా సరిపోతుంది ప్లేస్, ఎక్స్ట్రా ప్లేస్ ఏమి ఉండదు. ఈరోజు ఎక్స్ట్రా ప్లేస్ ఉంది, ఎందుకు ఇంత ఎక్స్ట్రా ప్లేస్ ఉంది ఈరోజు అనుకుంటున్నా. రిమోట్ పట్టుకరాలి, అందుకే ఉంది ఇంతకన్నా ప్లేస్. ఈ రోడ్ కూడా చాలా బాగుంది, రోడ్ ఉద్దమర్రి రూట్ ఇది. ఇందులో బండి పోయింది అనుకో ఆటోమేటిక్గా స్కిడ్ అయిపోతుంది బండి. ఇంకా అట్లా పోయి బ్రేక్ వేసినామంటే ఇంకా కథం అంతే, గాల్లో ఉంటాం మనం. కాంక్రీట్ పడ్డ ప్లేసెస్లో లేకపోతే మట్టి పడ్డ ప్లేసెస్లో కొంచెం బండి స్లో చేసుకొని పోవాలి. పిల్లలు పొద్దున్నే లేచి మంచిగా ఆడుతుర్రు. ఊరి వాతావరణం మంచిగా అనిపిస్తుంది. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అట్లా ఊరికి పోయి మంచిగా ఊరి వాతావరణంలో టైం స్పెండ్ చేసి వస్తే మంచి ఫీల్ ఉంటుంది. సిటీ లెక్క ఉరుకుల పరుగుల లైఫ్ ఉండదు, మంచిగా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అలా లైఫ్. పొద్దున్న లేస్తారు, పొలాలకు పోతారు, పొలాలలో నీళ్లు పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చింత తింటారు, మళ్ళీ పోయి జరసేపు అట్లా తిరిగి వస్తారు పొలం చుట్టూ. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడనే ఈ 3 చింతలపల్లిలోనే ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మంచి టిఫిన్ సెంటర్ చూసి. ఇక్కడ ఒక బండి ఉంది కదా, బాగుంటుంది బండిలా. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్లో బాగున్నారు క్రౌడ్. బండి ఉంది చిన్నగా కానీ బాగుంటుంది, ఇట్లాంటి ప్లేసెస్లో బాగుంటుంది ఫుడ్. ये देखो कमल भाई, गाड़ी चालू करते कि ऑटोमेटिक फ़ोन का कारप्ले इसमें ऑन होता. हाँ ये कहाँ है ये? अच्छा है, फ्रंट और रेयर दोनों. हाँ अच्छा, दोनों अलग अलग स्क्रीन है. हाँ, ऑफर वैसा भी आता ऐसा भी आता. अच्छा है.
బండి దగ్గర మంచి క్రౌడ్ కనిపించారు. ఇక ఏంటి ఆగి తీసుకున్నాను. నేను ఇడ్లీ వడ తీసుకున్నా, అందరం ఇడ్లీ వడ తీసుకున్నాను. బాగుంది. ఓన్లీ ఇడ్లీ వడ బోండా అంతేనా? దోశ వడ టేస్ట్ బాగుంది కానీ చల్లగా ఉంది. ఇదే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. శ్రీ కనకదుర్గ టిఫిన్స్, ముడిచింతలపల్లి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను ఇడ్లీ వడ తిన్నా, కొంచెం దోశ తిన్నా. టేస్ట్కి అన్ని బాగున్నాయి. దగ్గర టీ కాఫీలు లేవంట. మళ్ళీ టీ కాఫీకి నన్ను అవుదాం అనుకుంటున్నాం. అందరు డిస్పోజ్ అయిపోయారు, మేము ముగ్గురమే తిరుగుతున్నాం. చలో ఇక్కడ టీ అన్న కాఫీ అన్న ఒకటి కొట్టేద్దాం. ఈ చల్లటి వెదర్లో గరం గరం టీయో కాఫీయో తాగితే బాడీ జర బూస్ట్ అవుతుంది. అన్న 2 టీ 1 కాఫీ. కాఫీ జర స్ట్రాంగ్. ఇక్కడ తాగుదామన్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేసారు. డైరెక్ట్గా ఎండ కళ్ళకే కొడుతుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ఫిష్ హౌస్కే పోతున్నాము. కమల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకోరు ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తారంట ఫిష్ హౌస్ దగ్గర. సో వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి చదువుదామని చెప్పేసి అక్కడికి వెళ్దామంటున్నాం. బండ్లు స్వాప్ చేసినాము. ఫుల్ చేయాలా? నేను ఇంటర్సెప్టర్ 650 తీసుకున్నా. నా బండి అన్నకు అప్ప చెప్పిన. ఒకటే బండి ఏం నడుపుతాం, కొంచెం స్వాప్ చేస్తే 2 బండ్ల ఫీల్ కూడా తీసుకోవచ్చు. నాకు ఈ బండి కూడా మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా కంఫర్ట్ ఉందా ఇది? నా బండి అంటే నా బండి కంటే కంఫర్ట్ ఉంది. ఈ బండి నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి కింద కామెంట్ చేసి. సెట్ అయిందా, సెట్ అవ్వలేదా, మంచిగా కనిపిస్తుందా, మంచిగా కనిపిస్తలేదా? ఎగ్జాస్ట్ మస్తు ఉంది. ఆల్మోస్ట్ 40,000 ఎగ్జాస్ట్ ఉన్నాయంట దీనికి. నా బండిని నేను రికార్డ్ చేయలేను కదా, అందుకే ఇట్లా నా బండిని ఎవరికైనా ఇచ్చినప్పుడు నా బండిని నేను చూసుకొని సంతోషపడతా. సీటు భయ్యా సారా సీట్ వేయించుకున్నంట, అంటే అదే ఆఫ్టర్ మార్కెట్ సీటు. మస్తు కంఫర్ట్ ఉంది, కూర్చుంటే సోఫాలో కూర్చున్నట్టే ఉంది. కుషనింగ్ బాగుంది దీన్ని. జెల్లీ సీట్ వేయించుకుంటే మరి ఏం సీట్ వేయించుకుంటే ఒకసారి కనుక్కోవాలి. నేను కూడా ఒకసారి తీసుకుపోయి చేయించుకోవాలి సీటు. నాది చాలా హార్డ్ ఉంటుంది సీటు. ఒక 1 అవర్ 2 అవర్స్ నడపడానికి పెద్ద ఇబ్బంది కలగదు, కానీ అంతకు మించి నడిపినప్పుడు నొప్పి స్టార్ట్ అయిపోతుంది వెనకాల బ్యాక్. చాలా నడిపింది, ఇంకా జరసేపు ఆపు, జరసేపు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఇక ఎగ్జాస్ట్ మామూలుగా లేదు దీన్ని, మస్తుంది సౌండ్. బూజాది కూడా లేదు ఇంత లౌడ్ దీనిది ఉంది. ఇంటర్సెప్టర్ 650 బ్యాగ్ కూడా బాగుంది. ఇది మ్యాగ్నెటిక్ బ్యాగ్ అనుకుంటా, మ్యాగ్నెటిక్ బ్యాగ్. ఈ బండ్లకి మంచిగా ఇదో బెనిఫిట్. మ్యాగ్నెట్ ఉన్న బ్యాగ్ తీసుకొని ట్యాంక్కి చిప్కాయించేస్తే అయిపోతుంది. నా బండికి మ్యాగ్నెటిక్ బ్యాగ్ కాదు కదా, ఇక ఏదున్నా తాళ్ళు పెట్టి కట్టుడే, అంతా ఫైబరే కదా. ఇట్లా ఐరన్ బిల్డ్ బండ్లతో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటివి బిల్డ్ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది, రగెడ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే బండి ఎక్కువ ఉరకదు, ఎక్కువ స్పీడ్ పోదు. ఆ బండ్లు అట్లా కాదు నా బండి. నాది ఇది 650cc అయినా నా బండి ఎంత పోతుందో అంతే పోతుంది ఇంచుమించు. నేను చెప్పాలంటే ఇంకా దీనికన్నా ఎక్కువ స్పీడ్గా నా బండే పోతుంది. ఏంటంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఫైబర్ బాడీ, లైట్ వెయిట్ ఎక్కువ ఉండకపోవడం దాని అడ్వాంటేజ్. రోడ్ సూపర్ ఉంది అసలు నిజంగా. ఈ సరౌండింగ్స్లో ఏ సైడ్ పోయినా కానీ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది. మన కరీంనగర్ హైవే కానీ ఇటు లోపలికి ముడిచింతలపల్లి సైడు ప్లస్ ఉద్దమర్రి సైడ్ వెళ్ళినా కానీ రోడ్ అయితే చాలా బాగుంది. నా బండి హైట్లు ఉంటుంది ఇట్లా, ఇది కిందికి ఉంది కానీ బాగుంది, ఫీల్ బాగుంది బండి. నడిపిన ఇంతకుముందు చాలాసార్లు ఇంటర్సెప్టర్ 650 మన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉంది కానీ బుక్ ఉంది. ఇవి సడన్గా ఒకటేసారి వచ్చేస్తాయి మన ముందరికి, అట్లా వస్తే ప్రాబ్లం. అంటే మనం తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం కాదు, కానీ ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ సరిగ్గా పడకపోతే, కంట్రోల్ కాకపోతే బండి ఇంకా అంతే, దాన్ని గుద్ది మనం కింద పడుతుంది. దానికి దెబ్బ తగులుతుంది, మనకి తగులుతాయి. ఒకసారి తీసుకుపోవాలి నా బండిని, తీసుకుపోయి ఆ సహారా సీట్స్లో ఆ సీట్ ఒకటి చేంజ్ చేయించుకోవాలి. సీట్ అంటే కుషనింగ్ చేంజ్ చేయించాలి. ఇప్పుడున్న సీటు
లోపల ఉన్న స్పాంజ్ అదంతా తీపిచ్చేసి ఆ జెల్లీ సీట్ ఒకటి దొరుకుతుంది, ఆ జెల్లీ పెట్టించి సీట్ కొంచెం కుషనింగ్ చేపియాలి. ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు జర కంఫర్టబుల్గా ఉంటుంది. బంచిక్ బమ్ లేకపోతే బంచిక్ బమ్ అయిపోతుంది. సండే చేపలు ఆగాంటి. ఈ సరౌండింగ్స్ మొత్తం నాకు తెలిసి షామీర్పేట లేక్లో పట్టిన చేపలే అమ్ముతారు. దగ్గరే కదా ఇక్కడ ఉన్న అతిపెద్ద లేక్ అంటే షామీర్పేట లేకే. షామీర్పేట లేక్ ఉంది, ఇది కూడా ఉంది కదా మన కుండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, అక్కడ నుంచి కూడా తెస్తుండొచ్చు చేపలు. నేను పొద్దున వచ్చినప్పుడు అన్ని బంద్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని తెచ్చింది. ఆడు మొన్న కూడా సమోసాలు గరం గరం పట్టుకుపోయిండు లాస్ట్ సండే వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా పట్టుకోవచ్చుడు. కరెక్ట్గా సమోసాలు పట్టుకోయే టైంకే నేను వస్తున్నాడు. నాకు కొంచెం కమల్ భాయ్ చేసుకోరు. Cheers. వీడు బన్నీగాడు ఇప్పుడు ఫోన్ చేస్తుండు, చాలా గొప్పడు. మొన్న ఏమన్నాడు, అరే నేను రాకపోతే అడుగురా, నీకంటే ముందు పోయి ఆడ ఏదైతే పాయింట్ మా మీటప్ పాయింట్ ఉందో అక్కడ నీకంటే ముందే పోయి నేను అక్కడ వెయిట్ చేస్తారా అని చెప్పిండు. ఫోన్ చేసి కూడా ఎత్తలేడు, 3-4 సార్లు ఫోన్ చేసి ఎత్తలేడు. ఇప్పుడు ఫోన్ చేస్తుండు మా అనుభవుడు. మొన్న ఈ డివైస్ పెట్టించినాక బండి ముందర నుంచి ఏదన్నా స్పీడ్ బ్రేకర్ కానీ గుంతలు పడ్డప్పుడు కట్ అని ఒక సౌండ్ వస్తుంది. ఆల్రెడీ కాల్ చేసి చెప్పిన సర్వీస్ సెంటర్లో, రేపు తీసుకెళ్ళాలి, ఈరోజు బంద్ సండే కదా, రేపు ఒకసారి తీసుకుపోయి అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందనో చెక్ చేయాలి. ఇంతకుముందు అసలు వచ్చేదే కాదు, అంటే ఈ డివైస్ నేను పెట్టకముందు అసలు నాకు ఏ సౌండ్ వచ్చేది కాదు ముందర నుంచి. పెట్టించినాక ఎందుకో కట్ అని సౌండ్ వస్తుంది. దీన్ని కూడా నేను మండే రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసి అక్కడనే మౌంట్ చేపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కీ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది నాకు, పెట్టడానికి తీయడానికి కీ. ఇక్కడ అంతా అన్ని బటన్లు అన్నీ నిండిపోయినాయి హ్యాండిల్ బార్ పైన. సో అందుకని ఇక్కడ నుంచి తీసి షేక్ అయింది, వైబ్రేట్ అయింది, కానీ డివైస్ ఇదే ప్లేస్లో మౌంట్ చేద్దాం అనుకుంటున్నా. రేపు ఒకసారి తీసుకుపోయినాక డిసైడ్ అవుదాం. జూపిటర్లో రెడ్ కలర్ వచ్చిందా, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది చూడ్డానికి. నాకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బండ్లు ఏవైనా నచ్చాయి. నా కార్ కూడా అదే కలర్. చలో నడవండి. ఓసారి ట్రైన్ రాదు అయినా కానీ గేట్ వేస్తాడు మనోడు. సండే రైడ్ టు ముడిచింతలపల్లి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే, అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.